వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ సూర్యని మాట్లాడుతున్నా. నా రెండో పాప బర్త్డే సెలబ్రేషన్ వీడియో ఇది. నా రెండో కూతురిది ఫస్ట్ బర్త్డే. పొద్దున్న నుంచి ఇంకా సెలబ్రేషన్లో పాల్గొనడం జరిగింది. మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి పిల్లకి రెడీ చేస్తున్నారు. కానీ ఫంక్షన్ ఎలా జరుగుతుంది టెన్షన్ పట్టాను కానీ అండి, చాలా చాలా బాగా జరిగింది. నా పాపని రెడీ చేస్తున్నాం అందరూ వచ్చేసి. ఇంకా చలాకీగా ఆడుకుంటుందా నా ముద్దుల కూతురు. చూడండి అసలు పొట్టులంగాలు ఎంత క్యూట్ గా ఉందో. ఏదైనా పిల్ల సంతోషాల కన్నా మనకి ఏది ముఖ్యం కాదు కదా, అందుకే చాలా సంతోషంగా జరుపుకుంటున్నా. ఆడిస్తున్నారు మా ఫ్రెండ్స్, నా స్కూల్ మేట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. కేక్ చూస్తుంటే చాలా ఆనందం, చాలా క్యూట్గా ఉంది కదా కేక్ కూడా. అలా సెట్ అయిందండి. ఇంకా ఫంక్షన్ అనగానే మన బంధుమిత్రులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా వచ్చి చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటాం. అందుకే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వస్తే అవన్నీ మర్చిపోతాం. చూడండి ఎంత సంతోషంగా సందడిగా ఉందో మా ఇల్లంతా. మా రిలేటివ్స్ వీళ్ళందరూ, మా పిన్ని, మా అత్త అందరూ, ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు రావడం జరుగుతుంది. ఇంకా నాకు టెన్షన్ పట్టుకుంది వీళ్ళందరూ రిసీవ్ చేసుకోవడం. ఫంక్షన్ అనగానే చాలా మందిని మనం హడావిడిలో పట్టించుకోవడం మానేస్తాం. ఒకళ్ళ కోపాలు వస్తే వాళ్ళకి కోపాలు రావు. ముందుగా నాకు టెన్షన్ ఎక్కువ పెరిగింది. ఇంకా కేక్ కటింగ్ సమయానికి చూడండి మా పాప ఎలా ఏడుస్తుందో. ఇంకా మా మిస్సెస్ జోలపాట పాడుతూ బుద్ధకిస్తూ కేక్ కటింగ్ సమయానికి అలాగా జరుపుకుంటున్నాం. కానీ చూసారా ఎంత సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ. వీళ్ళందరూ చూస్తుంటే మన పొద్దున్న నుంచి పడిన టెన్షన్ అన్ని మర్చిపోతాం. ఏదైనా పిల్లల సంతోషమే అండి. హ్యాపీగా కేక్ కటింగ్ జరిగింది. చిన్నపిల్లల ఆనందాలు ఆ రోజు ఇలాగా ఇంకా నా పాపకి నేను ఇలా కేక్ ఇవ్వడం జరిగింది. చిన్న పుట్టమ్మకి. మా మిస్సెస్ హ్యాపీ, మా పాప హ్యాపీ. అసలు జరుపుకుంటాం లేదో అనుకున్నాం, హెల్త్ ఎవరు బాగాలేదు. కానీ ఫైనలీ ఆ డేట్కి వచ్చేసరికి మా పాప బర్త్డే చాలా బాగా గ్రాండ్గా జరిగింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ రూపం భోజనాలు జరిగాయి. భోజనాలు కూడా చాలా బాగా కుదిరాయని అందరూ అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అప్పుడు. మా బుడ్డమ్మ ఫస్ట్ ఏడ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగానే ఉంది. కేక్ కటింగ్ జరుగుతుంది. ఆ పిల్లలు ఆనందాలు. మా అమ్మగారు అక్షింతలు వేస్తున్నారు. వచ్చిన పెద్దలందరూ నా బిడ్డకి ఆశీర్వాదించారు. చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఫంక్షన్ అయ్యేసరికి టెన్షన్ ఉంటుంది, అలాగే తెలియని ఆనందం కూడా ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్లోనే మన బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటాం. మామూలుగా ఉన్న రోజుల్లో ఒక బిజీ లైఫ్ ఇది. అందుకని మా ఆవిడ పట్టుబట్టి ఎలాగైనా చెయ్యాలి ఫస్ట్ బర్త్డే నేను పీకల మీద కూర్చుంది. కానీ నా చిన్నపిల్లకి అనుకోకుండానే చాలా బాగా జరిగిందని కూడా కాదు, జరిగింది. సో ఈ విధంగా మా పాప బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాం. ఇంకా హడావిడి చూస్తున్నారుగా, బంధువులు, మిత్రులతో అక్షంతలు వేసి ఆశీర్వాదాలు హడావిడి. నాకైతే ఒక పక్కన పైన ఉండాలా, కిందకి వెళ్ళి భోజనాల దగ్గర చూసుకోవాలా, వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా, ఏం అర్థం కాలేదు.
సగం వరకు పిచ్చెక్కిపోయింది నాకైతే, కానీ తప్పదు, బర్త్డేనే ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో కానీ అందరూ సంతోషాలతో అంతా చూడండి ఎంత హ్యాపీగా అందరూ నవ్వుతూ ఉన్నారో, అది కావాలి. అందుకోసమే మనం ఇలాంటి ఫంక్షన్ జరుపుకోవాలి. బాధలు ఉంటాయి, ఆ బాధలు మర్చిపోవడానికి ఇలాంటి సెలబ్రేషన్స్. నేను ఆ బుడ్డమ్మని ఎత్తుకొని అలా సరదాగా బంధుమిత్రులను పలకరిస్తూ, మా మిస్సెస్ అయితే మరీ ఎక్కువ మేకప్ అయినట్టుంది కదండి. ఇలాంటప్పుడే కదా ఆడవాళ్ళు ముస్తఫా అవుతారు. నన్ను చూడండి నేను ఎలా ఉన్నాను. ఆడవాళ్ళు రెడీ అంటే మనం రెడీ అవ్వాలి, మనకేముందండి, మనకి మేకప్లో అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు అండి, మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు. వీళ్ళకి ఆయన సంతోషంతో ఇది ఇస్తున్నాడు. నా బుట్ట తల్లి తీసుకోవట్లా, కానీ బాగా జరిగిందండి. ఫస్ట్ బర్త్డే మా బేబీది. బంధుమిత్రులు అందరూ వచ్చారు, పిలిచిన అందరూ వచ్చారు. కొంతమంది మిస్ అయ్యారు కానీ పర్లా, మన టెన్షన్. రామా కట్ చేసుకోవచ్చు, తినేది మా బుడ్డది కూడా వచ్చి మాట్లాడటానికి మైక్లో అవుతుంది. అది దగ్గర నుంచి మాట్లాడు నీ బండి గురించి చెప్పమ్మా, చెప్పు. ఏది కాదు చెప్పమ్మా. ఈమె నా పెద్ద కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అండి, మా యువతేజస్వని స్కూల్ మేట్స్ ఫ్రెండ్స్ అండి, వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. బుట్టది ఏడుస్తూనే కేక్ కటింగ్ చేసింది. దాని కేక్ కూడా చాలా అందంగా వచ్చిందండి. నా భార్య, నేను, నా పెద్ద కూతురు బుట్టమ్మకి కేక్ తినిపిస్తాను. అయినా సరే పిల్లలు ఉంటే ఇంకా జనాలు చూసేసరికి ఏడుపు వచ్చేసింది. దానికి ఏడుస్తూ ఉంటారు కదా సహజంగా, కానీ సంతోషంగా ఆడుతూ పాడుతూ అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాం బంధుమిత్రులతో. అందరూ హ్యాపీ, చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా ఉన్నాం అందరం. నా చిన్నపిల్లకి ఇంత గ్రాండ్గా మంచిగా జరిగిందని అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీ ముందు తెలియజేయడానికి ఇలాగా మీ ద్వారా యూట్యూబ్లో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎన్ని బాధలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల సంతోషాలు మన ముఖ్యం. సో ఇలా చేసుకుంటూ మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ సంతోషమే మన సంతోషం కాబట్టి. సో ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీ బెజవాడ సూర్య.